హలో ఆల్ నమస్తే. చాలామంది పాలు తాపించడం పిల్లలకి మిల్క్ అన్నది కంపల్సరీయా అని అడుగుతుంటారు. ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నిజమే పాలన్నవి చాలా హెల్తీ. ఇందులో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. మీ బోన్ హెల్త్కి, మీ బేబీ యొక్క డెవలప్మెంట్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి అన్నింటికి మిల్క్ అన్నవి బాగా తోడ్పడతాయి. కానీ ఆయుర్వేదంలో పాలు అన్నది వయసు ప్రకారం ఎలా డివైడ్ చేస్తారు అంటే ఫస్ట్ ఇమ్మీడియట్ ఆఫ్టర్ బార్న్ వాళ్ళని క్షీరాద అంటాము. అంటే వాళ్ళు ఓన్లీ అప్ టు 6 months నాట్ ఈవెన్ వాటర్ కూడా ఇవ్వద్దని చెప్తాం బేబీస్కి. ఓన్లీ తల్లిపాలు మాత్రమే తాపించాల్సి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని క్షీరాద అంటాము. అలాగే తర్వాత ఆఫ్టర్ 6 months సాలిడ్ ఫుడ్స్ లైక్ అన్నం, ఇంకా గంజి, జావా ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తారు. వాళ్ళని క్షీరాన్నద అంటాము. అంటే ఇక్కడ పాలు అలాగే వాటితో పాటు సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం బేబీస్కి. నెక్స్ట్ అప్ టు 16 years వరకు బాల్యావస్థ అనే అంటామన్నమాట ఆయుర్వేదిక్లో దీన్ని. ఆ ఏజ్ వరకు అన్నాద అంటాం. నెక్స్ట్ తల్లిపాలు ఏమీ ఇవ్వకుండా లేటర్ ఆన్ ఆఫ్టర్ 2 years ఓన్లీ ఫుడ్, ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ ఫుడ్, వైటమిన్స్, మినరల్స్ పైన బేబీ యొక్క బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అన్నాద అంటాము. ఓకేనా. ఫస్ట్ ఆఫ్టర్ 2 years మీరేంటంటే మీరు కనుక బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లైక్ 200 to 400 ml మిల్క్ ఇస్తూ ఉండండి మీ బేబీకి. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ దెన్ గివ్, ఇవ్వండి. కొందరిలో ఏంటంటే కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది, అలాగే అరుగుదల సరిగా ఉండదు. అటువంటి వాళ్ళల్లో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మీరు స్కిప్ చేయొచ్చు. సో తల్లి అన్నవారు ఎవరైతే ఉంటారో, బేబీకి ఎవరైతే ఫీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వాళ్ళ బేబీస్ ఏ ఫుడ్కి ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది చూస్తూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి. లేదు మీకు తెలియట్లేదు అంటే ఏదైనా లైక్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటాము, మోషన్ హార్డ్గా వస్తుంటుంది. అటువంటి టైంలో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారు అంటే వాళ్ళు మీకు చెప్తారు. లేదు మీరు ఆయుర్వేదిక్ వాళ్ళని అప్రోచ్ అయినా కూడా మీకు మీ బేబీకి మిల్క్ పడుతుందా లేదా అన్నది దానిపైన ఒక కరెక్ట్ అవగాహన ఇస్తారు. ఇప్పుడు మిల్క్ పడట్లేదు అంటే కాన్స్టిపేషన్ వస్తుంది. మోస్ట్లీ ఆవు పాల వల్ల కాన్స్టిపేషన్ చాలామంది బేబీస్లో డెవలప్ అవుతుంది. సో కొంచెం పల్చగా బఫెలో మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా ఏంటంటే మీరు కంపల్సరీ బ్రెయిన్ డెవలప్మెంట్కి మిల్కే తోడ్పడుతుంది అని కాదు. ఇఫ్ మిల్క్ పడట్లేదు అంటే యూ కెన్ హ్యావ్ ఆప్షన్స్ ఇన్ అన్నావస్థ. ఆ టైంలో మీరు వెజిటబుల్స్ మంచిగా ఇవ్వండి, లైక్ క్యారెట్ లాంటివి ఇవ్వండి. దానివల్ల వైటమిన్ ఏ డెవలప్ అవుతుంది బాడీలో. వైటమిన్ ఏ అన్నది మీరు ఇస్తారు క్యారెట్ ద్వారా. అలాగే ఎగ్స్ ఇవ్వండి, ఇంకా నట్స్ ఇవ్వండి. ఓకేనా. ఇఫ్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, మిల్క్ మీకు తీసుకునే అలవాటు ఉంది అంటే మిల్క్లో శుంఠి అంటే డ్రై జింజర్ పౌడర్ వేసి ఒక గ్లాస్ లైక్ 100 ml ఆర్ 200 ml మిల్క్ ఇవ్వండి. దానివల్ల మీ డైజెషన్ పవర్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. ఇవన్నీ మిల్క్ యొక్క బెనిఫిట్స్. మీరు ఫర్ షూర్ మీ బేబీకి పడకపోయినా సరే మిల్క్ అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఇవ్వాలి అన్నది కాదు. షూర్గా డెవలప్మెంట్ అన్నది ఉంటుంది. మిల్క్ అన్నది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, కాదనట్లేదు. బట్ ఇఫ్ యువర్ బేబీ డైజెషన్ ఈజ్ ఇంప్రాపర్ ఆఫ్టర్ టేకింగ్ ద మిల్క్ దెన్ యూ క్యాన్ స్కిప్ అండ్ చూస్ ఆల్టర్నేట్ సోర్సెస్. వేరే సోర్సెస్ ఉన్నాయి కదా, లైక్ వెజిటబుల్స్ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి, నట్స్ ఇవ్వండి. ఇవన్నిటి వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ ఎవరైనా మనల్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కోసం కన్సల్ట్ అవ్వాలి, అప్రోచ్ అవ్వాలి అనుకుంటే 8790182863 ఇది మన వాట్సాప్ నెంబర్ క్లినిక్ది. మీరు అప్రోచ్ అయ్యి మెడికేషన్స్ తీసుకోవచ్చు. అలాగే మనకు డాక్టర్ స్వర్ణ బాలాజీ ఆన్లైన్ ఆయుర్వేదిక్ క్లాసెస్ అన్నది లైక్ పాస్ట్ 2020 నుంచి ఉంది ఆ ఛానల్. అందులో మీరు మన రివ్యూస్ ఇంకా ఆయుర్వేదిక్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.